స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి. అరుణిమా సిన్హా అని ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఆవిడ. ఒకరోజు ఈమె ట్రైన్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంది. అది చూడండి. ఒకరోజు ఈమె ట్రైన్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంది. కొంతమంది దొంగలు, చైన్ రాబరీ చేసేటువంటి దొంగలు ఈమెను పట్టుకొని ఆ మెడలో ఉన్నటువంటి ఆ వస్తువులో సంథింగ్ ఏదో లాగేసుకుందామని ప్రయత్నిస్తే ఈమె వాళ్ళతో పోరాడింది. పోరాడితే వాళ్ళు ఏం చేశారంటే ప్రతిఘటించిందని చెప్పి ట్రైన్లోంచి గెంటేశారు ట్రైన్ దొంగలు. అలా ట్రైన్లోంచి గెంటేస్తే పట్టాల పక్కన పడిపోయింది. కాళ్ళు రెండు నుజ్జు నుజ్జు అయిపోయినాయి. రాత్రంతా 50 ట్రైన్లు ఒకదాని తర్వాత అలా పోతానే ఉన్నాయి. ఆ కాళ్ళు ఇంక నుజ్జు నుజ్జు పనికొచ్చేలా లేవు. మొత్తం 2 కాళ్ళు నుజ్జు నుజ్జు అయిపోయినాయి. 2011లో జరిగింది ఈ సంఘటన. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది జరిగి? దాదాపు ఒక 14 సంవత్సరాలు కావస్తుంది. అప్పుడు ఇంక 2 కాళ్ళు పోయి ఇంకెందుకు పనికిరావు, కాళ్ళు లేని దానివి ఎందుకు పనికిరాని దానివి, అనవసరంగా వాళ్ళు లాక్కుంటే ఇచ్చేయకపోగా ఇచ్చేస్తే పోయేది కదా. కాళ్ళు కంటే బంగారం ఏమైనా గొప్ప, కాళ్ళు కంటే డబ్బులు ఏమైనా గొప్ప, లాక్కుంటే ఇచ్చేయచ్చు కదా అనేవాళ్ళు ఎక్కువయ్యారు తప్ప, అమ్మా ఏం పర్లేదు ధైర్యంగా ఉండు, పోరాడావు ఓడిపోలేదు నువ్వు అని ధైర్యం చెప్పిన వాళ్ళ సంఖ్య ఏమైపోయింది? తక్కువ అయిపోయింది. అయినా కూడా ఆమె కృంగిపోలేదు. నువ్వు ఎందుకు పనికిరావని ఎంతమంది నిందించినా కృంగిపోలేదు. కృంగిపోకుండా ఏం చేసిందో తెలుసా? ఆర్టిఫిషియల్ కాళ్ళు పెట్టుకొని ఎవరెస్ట్ ఎక్కి చూపించింది. ఎవరెస్ట్ ఎక్కి చూపించింది. అదిగో కాళ్ళు లేని ఒక అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కింది 2013లో. ఆ తర్వాత ఇంకా చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఆమెకు రకరకాల అవార్డులు ఇచ్చి సత్కరించారు, గణపరిచారు. అమ్మాయిని ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతాలు ఎక్కి చూపించింది. ఎత్తైన పర్వతాలు. ఇప్పుడు చెప్పండి, కాళ్ళు లేకపోతే చచ్చిపోవాలా? ఉన్న కాళ్ళు పోతేనే అంత గొప్పగా సాధించి చూపించిన వాళ్ళు లోకంలో మనకు కనబడుతుంటే, ప్రతిరోజు దేవుని బిడ్డవై ఉండి కూడా ఏదో ఒక లోపం ఉందని బాధ పడుతున్నావా లేదా? చెప్పు, ఏదో ఒక లోపం నాకు ఉందని బాధ పడుతున్నావా లేదా? పడుతుంటావు. ఏదో ఒకటి లోపం ఉందని అది తలుచుకుని నేను పొట్టిదానండి, నేను పొడుగుండండి, నాకు అలాగుందండి, ఇలా ఉందండి, నేను అలా అయిపోతున్నాను, అది ఇది ఎన్ని ఉంటాయో. నేను చెప్తున్నాను, యు ఆర్ ఎ యూనిక్ పర్సన్. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు. దేవుడు ఒకటి తీసేస్తే ఇంకోటి ఇస్తాడమ్మా. మీరు అది గుర్తించాలి. దేవుడు కొంతమందికి కొన్ని తీసేస్తుంటాడు, కానీ ఏదో ఇస్తాడు. మొత్తానికి వాళ్ళేం పనికిరానోళ్ళు కాదు. వాళ్ళు సాధిస్తారు. ఏదో వాళ్ళకి ఉంటుంది, బుర్ర ఉంటుంది, తెలివి ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి. అంత తక్కువ చేసి మాట్లాడకు పిల్లల్ని. వాళ్ళకే ఏదో యూనిక్ పర్సనాలిటీ ఉంటుంది, అది వాడారా వాళ్ళని పట్టుకునే నాదుడు అంత ఎత్తికి దిగిపోతారు వాళ్ళు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను మోగొండి బాబు, నాకు నోరు నత్తోండి, నాకు నోటి మాంద్యం ఉంది, 4 మాంద్యం ఉంది, నా వల్ల కాదంటున్నాడట. మరి ఈయన ఏమయ్యాడు? లక్షలాది మందికి ఏమయ్యాడు? నాయకుడు అయ్యాడు. దట్ ఈజ్ మోషే. లక్షలాది మందికి నాయకుడు అయ్యాడు మోషే. నేను ఏమైనా తక్కువ తిన్నావా? ఎందుకు తగ్గించుకుంటావు నువ్వు? లోకంలోని వాళ్ళే గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్నప్పుడు నీకేంటి తక్కువ? హెలెన్ కెల్లర్ అని ఒక అమ్మాయి ఉంటుంది, ఒక ఆవిడ ఉంది, అమెరికా. స్క్రీన్ మీద ఫోటో చూపిస్తారు చూడండి. హెలెన్ కెల్లర్. గతంలో కూడా చెప్పాను నేను ఆవిడ గురించి. చిన్న వయసులోనే ఆమెకి బ్రెయిన్ ఫీవర్ వచ్చేసి దాని కారణంగా ఆమె శరీరంలోనికి మోగతనం, గుడ్డితనం, చెవుటు మొత్తం వచ్చేసినాయి. ఇంకేమి లేవు, ఆర్గాన్స్ ఏమి సరిగ్గా పనిచేయట్లా. ఇప్పుడు ఏం చేయాలి? ఒక టీచర్ గారి ద్వారా స్పర్శ జ్ఞానాన్ని నేర్చుకుని ఆ స్పర్శతో ఎన్ని విజయాలు సాధించింది అనుకుంటున్నారు హెలెన్ కెల్లర్. ఆమె చరిత్ర చూడండి, ఇన్స్పిరేషన్. అనేక మందికి ఇన్స్పిరేషన్ ఆమె. చెవులు వినబడవు, కళ్ళు కనబడవు, నోరు పనిచేయదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? అయినా గొప్ప గొప్ప విజయాలు సాధించింది. ఆమె ఒక టీచర్ ద్వారా, స్పర్శ ద్వారా అన్ని నేర్చుకుంది. పుస్తకాలు రాసింది.
గొప్ప స్థితిలోకి ఎదిగింది. దాదాపు 500 ప్రసంగాలు. స్మెల్ చూసి కూడా చెప్పేసేది. సైగలతో 500 ప్రసంగాలు చేసిందటండి ఆవిడ. సైగలతో. అంటే గ్రేటే కదా, గ్రేటే కదా. దేవుని ప్రేమ గురించి చెప్పేది సైగలతో. ఎప్పుడు ఎప్పుడు ఏడవకూడదు. మా పిల్లలు ఇలాగా అయిపోయింది. అదిగో ఆ అమ్మాయికి ఏం నోరు ఉంటుందా? రాదు. చెవులు వినపడతాయా? వినపడవు. చాలాసార్లు బాధపడ్డావు కదా నువ్వు. లేచి నిలబడరా తల్లి, లేచి నిలబడు. పైకి రా ఒకసారి, ఇట్రా. అమ్మాయి పైకి రమ్మను. ఇప్పుడు హెలెన్ కెల్లర్ అనే ఆమె ఎంత గొప్పదో మనకు అర్థమైతే ఇలాంటి పిల్లల్ని చూసి మనం ఎప్పుడు బాధపడకూడదు, ఏడవకూడదు. 14 పుస్తకాలు రాసింది ఆమె, 500 ప్రసంగాలు చేసింది, డిగ్రీ చదివింది. ఏంటి చెవులు పనిచేయవు, నోరు పనిచేయదు, కళ్ళు పనిచేయవు, అన్నీ పోని, మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయినా బ్రెయిలీ నేర్చేసుకుంది. 500 ప్రసంగాలు చేసింది, 14 పుస్తకాలు రాసింది. మరి లాంగ్వేజెస్ కూడా చాలా నేర్చుకుందట. ఇంత గొప్ప ఆమె చరిత్ర చదువుకుంటున్నాం మనం. ఇంత గొప్ప ఆమె చరిత్ర చదువుకుంటున్నాం హెలెన్ కెల్లర్ గురించి. ఆమెకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆమె టాలెంట్ను గుర్తించి అదిగో ఆవిడకి వచ్చిన రివార్డులు చూడండి. అమెరికా దేశ అత్యున్నత అవార్డు, ద ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు ఇచ్చారు ఆమెకి. ఫిలిప్పీన్స్ దేశపు గోల్డెన్ హార్ట్ అవార్డు ఇచ్చారు. లెబనాన్ దేశపు ఆర్డర్ ఆఫ్ క్రాస్ అవార్డు ఇచ్చారు. జపాన్ ప్రభుత్వం మరి సీక్రెట్ ట్రెషర్ అవార్డు ఇచ్చింది. బ్రెజిల్ దేశపు ఆర్డర్ ఆఫ్ క్రాస్ అవార్డు వచ్చింది. ప్రపంచంలో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో డాక్టరేట్లు సంపాదించుకుంది. ఫ్రెంచ్ జాతీయ వికలాంగుల సంస్థ గౌరవ సభ్యురాలిగా ఎదిగింది. ఇన్ని అవార్డులు ఒక్క ఆమె సొంతం చేసుకుంది హెలెన్ కెల్లర్. భక్తురాలు, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, కొనియాడబడును అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం హెలెన్ కెల్లర్. సో కాబట్టి అసలు ఇప్పుడు ఈ అమ్మాయి ఉందా, ఈ పాపకి వాళ్ళ అమ్మ అప్పుడు ఏడుపు మొదలెట్టేసింది. నాకు తెలిసి ఎన్నిసార్లు అనుకుంటుందో ఈవిడ నా కూతురండి, ఎంత అందంగా చూడడానికి, ఎంత అందంగా చూసారా పాప. చెవులు వినపడవు, నోరు పనిచేయదు, అలా పుట్టించాడు దేవుడు. పుట్టుక నుంచి పాప ఇంతే. మొన్న విశ్వ బర్త్డేకి అందుల పాఠశాలకి వెళ్ళాం. అందుల పాఠశాలకి వెళ్ళి అక్కడ అందరికీ భోజనాలు పెడుతున్నాం. భోజనాలు పెడుతుంటే నేను, మీ వదినమ్మ, విశ్వ అందరూ ఉన్నాం అక్కడ. అందరికీ భోజనాలు పెట్టిస్తున్నాం, మన పిల్లలందరూ ఉన్నాం అక్కడ. సడన్గా నా వెనక నుంచి వచ్చి నన్ను పలకరిస్తుంది. ఎవర్రా అంటే ఈ పాపను చూసి నేను షాక్ అయ్యా. అరే నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా తల్లి అనుకుంటే, నేను ఇక్కడే చదువుతున్నానని చెప్తోంది నాకు సైగలు చేసి. నేను ఇక్కడే చదువుతున్నాను, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే చదువుకుంటాను అని నాకు చెప్తుంది. నేను ఆ రోజు ప్రార్థన చేసి, తల్లి నువ్వు గొప్పదాని అవ్వాలరా నాన్న, నువ్వు గొప్ప స్థితిలోకి ఎదగాలి, నిన్ను చూసి కళ్ళున్నోళ్ళు, చెవులున్నోళ్ళు, నోరున్నోళ్ళు కుళ్ళుకోవాలి, ఆ స్థాయికి ఎదగాలి నువ్వు అని చెప్పాను నేను ఈ పాపకి. సో వాళ్ళ అమ్మ ఈ పాపను గురించి ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు చెప్పినప్పుడల్లా, అన్నయ్య పాపని అదన్నయ్య ఇదన్నయ్య, పాపం అన్నయ్య అది ప్రార్థన చేయండి అని ఎక్కడో పెట్టి చదివిస్తున్నాం అన్నయ్య, అక్కడని ఇక్కడని అని బాధపడిపోద్ది వీళ్ళమ్మ. బుజ్జి కూతురు, కడరోలపల్లి వెళ్ళింది. అప్పుడు నేను చెప్పాను, మీరేం బాధపడకండి, దేవుడు ఈ అమ్మాయిని ఇలా చేశాడు అంటే ఏదో ప్రణాళిక ఆయనకి ఈ పాప పట్ల ఉంది, అది తెలుసుకోవాలి. తల్లిదండ్రులు ఆ పాపను ప్రోత్సహించాలి. తండ్రి ఈ బిడ్డను ఇలా చేసావంటే ఏదో ప్రణాళిక ఉంది తండ్రి, ఏదో ప్రణాళిక ఉంది. అదే ఉత్తిన దేవుడు అలా చేయడు, ఎవరిని ఉత్తిన చేయడు. చూడండి, ఒక వచనం చూపిస్తాను మీకు. యోహాను సువార్త 9వ అధ్యాయము, ముగించుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము. ఆయన ప్రణాళిక ఉందమ్మా. ఆయన ప్రణాళిక లేకుండా ఎవరు భూమి మీదకి రారు. ఆయన ప్రణాళిక లేకుండా ఎవరు రారు భూమి మీదకి. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? నోరు లేదు, చెవులు పనిచేవి పాపకి, అంతే. కళ్ళున్నాయి, నోరు లేదు, చెవులు పనిచేయవు, అదొక్కటే.
చెవిటి మోగ అంతే. కళ్ళు ఉన్నాయి, చక్కగా పనిచేస్తాయి, సైగలు చేసి అన్నీ చెప్తుంది కదా. సైగ చేసి అన్నీ చెప్పగలవు కదా, నీకు అన్నీ అర్థమవుతాయి కదా, సూపర్ కదా నువ్వు. అది అది సో అర్థమైందా? ఈ పాపకి అన్నీ అర్థమవుతాయి. నేనేం చెప్తున్నాను కూడా నీకు అర్థమవుతుంది కదా. సూపర్ నాన్న, నువ్వు బంగారం. నువ్వు ఇక్కడ ఉన్న చాలా మంది కంటే నువ్వు గొప్పదానివి. సో కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను అని అడిగితే, వాళ్ళ అమ్మ పాపం చేసిందా, వాళ్ళ నాన్న పాపం చేస్తే ఎలా పుట్టాడా, ఏ జన్మలో చేసుకున్న పాపం, ఎవరు చేశారో పాపాలు అంటుంటారు వీళ్ళు. ఎవడి పాపం ఎవడి మీదకి రాదురా అని అక్కడ గడ్డెట్టాడు, గడ్డి. కొంతమందికి బుద్ధి రావాలి, కొంతమందికి బుద్ధి రావాలి, వెనక పోయినోళ్ళకి, అజ్ఞానంలోకి పోయినోళ్ళు. ఏమంటాడు అక్కడ, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటక్కే. వీడు గుడ్డివాడిగా పుట్టెను, దేవుని క్రియలు ఈమె యందు ప్రత్యక్షపరచబడుటక్కే ఈ అమ్మాయి మోగగా చెవిటిగా పుట్టింది. అది దేవుని ప్రణాళిక. అర్థమైందా? ఎవరిని తక్కువ చేయకండి, ఎవరికి వాళ్ళే యూనిక్. ఈ అమ్మాయి ఫ్యూచర్లో గొప్ప స్థాయికి ఎదగాలి, ఎదిగి తీరాలి. అలా మనం ట్రైనింగ్ ఇవ్వాలి, అలా మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి అమ్మాయి గొప్పదైపోద్ది, గొప్ప స్థాయిలో ఎదుగుద్ది. ఉన్నారు అలా చాలా మంది గొప్పగా ఎదిగినోళ్ళు. అదిగో తమ్ముడు ఉన్నాడు, మా బ్రదర్, ఒంగోలు కదా నాన్న ఇది, ఒంగోలు నుంచి అలాగొచ్చాడు చూడండి. దేని మీద వచ్చాడు చూడండి, బండి మీద వచ్చాడు. అదిగో లైవ్ లో చూపిస్తున్నారు, బండి మీద కూర్చొని వాక్యం వింటున్నాడు. ఎందుకు బండి మీద వచ్చేసాడు, బండి మీద కూర్చొని వాక్యం వింటున్నాడు తెలుసా? 2 కాళ్ళు పనిచేయవు తమ్ముడికి. ప్రతి సంవత్సరం వస్తాడు, సహకారుల గ్రూపులో ఉంటాడు, వద్దన్నా వినడు. ప్రతి సంవత్సరం ఒంగోలు నుంచి బండేసుకు వచ్చేస్తాడు, ఒక్కడే వస్తాడు. గ్రేట్ నాన్న, నువ్వు గ్రేట్. వాళ్ళతో పనిచేసే వాళ్ళందరికీ వాక్యం వినిపిస్తూ ఉంటాడు. ఇదిగో మా అన్నయ్య వాక్యం వినండి, సత్యం చెప్తాడు మా అన్నయ్య, వినండి సత్యం చెప్తాడు అని అందరికి పంపిస్తుంటాడు, అన్యులకు పంపిస్తుంటాడు. వాళ్ళందరూ చెప్తారట. మొన్న వచ్చి నాకు చెప్తున్నాడు, అన్నయ్య చాలా మంది అన్యులు మీ వాక్యం విని నా దగ్గర అప్రిసియేషన్ ఇచ్చే నాకు పొంగిపోతున్నాను అన్నయ్య, నేను చాలా ఆనందంగా ఉంది అన్నయ్య, వాళ్ళు నీ మాటలు వింటున్నారు అన్నయ్య, నీ మాటలు విని నాకు చెప్తున్నారు అన్నయ్య, ఈయన మాకు చాలా నచ్చుతాడు, ఈ ప్రసంగాలు వింటాం మేమని చెప్తున్నారు అన్నయ్య, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్నయ్య, ఇంకా గొప్పగా నువ్వు వాడబడాలంటున్నాడు. పాపం 2 కాళ్ళు లేవు, కాళ్ళుండి కొవ్వెక్కిపోయి దేవుని సన్నిధికి రానిను అని ఉన్నారు. కాళ్ళు లేకపోయినా ఒంగోలు నుంచి వచ్చాడు మహానుభావుడు. ఒంగోలు నుంచి వచ్చాడు, చూడండి లైవ్ లో చూపిస్తున్నారు అబ్బాయిని. అది గ్రేట్నెస్ అంటే, అది గొప్పతనం అంటే. కొట్టి చూపించాలి ఏమీ లేకపోయినా సరే. జాబ్ చేస్తున్నాడు, ఎవడి మీద ఆధారపడలా, జాబ్ చేస్తున్నాడు. ఏనానా నువ్వు చేసే జాబు నానా? గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ రిజిస్ట్రేషన్లో ఉంటావు, అంతే కదా? రైట్, సూపర్. ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీలో రిజిస్ట్రేషన్లో వర్క్ చేస్తున్నాడు. అలాగే ఈ పాప కూడా జాబ్ కూడా కొడతావు కదా, జాబ్ గట్టికి కొట్టాలి, దిమ్మ తిరిగిపోవాలి అందరికీ, పిచ్చెక్కిపోవాలి. నేను చూసి కాటరాలు పళ్ళు అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు కూడా కుళ్ళు ఏడ్చేయాలి, అలా కొట్టాలి నువ్వు ఎప్పటికైనా. అర్థమైందా? నీకు అర్థమైపోతుంది నేనేం చెప్తే అది, అంతే. సో దేవుడు ఒకరిని హెచ్చించాలనుకుంటే హెచ్చించి తీరతాడు, ఎవడు ఆపలేడు. అర్థమైందా? ఈ 15 ఏళ్లలో చాలా మంది దేవుని సేవలో మమ్మల్ని తొక్కేద్దామని చాలా ట్రై చేశారు. వాళ్ళ తరం కాదు కదా, అలా బాబులు దిగొచ్చిన అవతో నా వెనక నా తండ్రి ఉన్నాడు, అంతే. నా తండ్రి ఉన్నాడు నా వెనక. సో అలాగే వీళ్ళ వెనక కూడా మన తండ్రి ఉన్నాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు, నిలబెడతాడు. పడగొట్టినా పడగొట్టని ఇవ్వడు, ఎత్తుకు తీసుకెళ్తాడు. గట్టిగా మాట్లాడితే ఎత్తుకు తీసుకెళ్తాడు. అది. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఇన్స్పిరేషన్. అప్పుడు అక్కడ దేవుడు చెప్తున్నాడు, యేసుప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూసారా? ఏమంటున్నాడు? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటక్కే వీడు ఎలా పుట్టాడట? గుడ్డివాడిగా పుట్టాను. జెసికా కాక్స్ అని అమెరికాలో మరొక అమ్మాయి ఉంది, చూపిస్తున్నాను చూడండి, స్క్రీన్ మీద చూడండి. జెసికా కాక్స్ అమెరికాలో ఒక అమ్మాయి ఉంది చూడండి, 2 చేతులు లేకుండా పుట్టింది, చాలా వ్యతిరేకత ఎదుర్కొంది, చాలా అనుమానాలు, చాలా అవమానాలు. ఏమైందో తెలుసా? 2 చేతులు లేకపోయినా
రెండు చేతులు లేవు, రెండు కాళ్ళతో ఏం చేస్తుంది చూడండి. ఏమనడుతుంది? ఏమనడుతుంది? ఫ్లైట్ నడిపి పారేసింది అది. మరి వినింది వెళ్దాం మనకి, మనం అలా ఉన్నాం. స్విమ్మింగ్ వచ్చే అమ్మాయికి హార్స్ రైడింగ్లో టాపు. ఒకటి కాదు, రెండుగా చాలా ఉన్నాయి ఆ అమ్మాయికి ఉన్న క్వాలిటీస్, టాలెంట్లు మామూలుగా లేవు. స్విమ్మింగ్ చేయగలదు, హార్స్ రైడింగ్ చేయగలదు, మార్షల్ ఆర్ట్స్లో కూడా ప్రావీణ్యం సంపాదించింది. కరాటేలో బ్లాక్ బెల్ట్, మన మామూలు బెల్టే, తోలు బెల్ట్, అక్కడ బ్లాక్ బెల్ట్. రెండు చేతులు లేవు, మొత్తం మీద పైలట్ అవ్వాలనుకుంది. ఏం చేసింది? అయిపోయింది. సైకాలజీలో డిగ్రీ సాధించింది, బాగా చదువుకుంది. కాళ్ళు లేవని ఏడుస్తూ, చేతులు లేవని ఏడుస్తూ కూర్చోలా, పైలట్ అయిపోయింది. రెండు చేతులు లేకుండా దేవుడు పుట్టించాడు. రెండు చేతులు లేకుండా దేవుడు పుట్టించాడు. రెండు చేతులు లేకుండా దేవుడు పుట్టించాడు. గుర్తుపెట్టుకో, ఆయన ప్రణాళిక లేకుండా ఎవ్వడు ఈ భూమి మీదకి రాలేదు. అన్నీ ఉన్నోళ్ళు ఆలోచించాలి. ఇంత గొప్ప స్థితి దేవుడు అందరికి ఇస్తాడు. నువ్వు ఎదగాలని ట్రై చేయి, పని చేయి, ప్రార్థన చేయి, ప్రయత్నం చేయి, ఎదుగుతావు. ఎదగనిస్తాడు, నేను తీసుకెళ్తాడు ఆయన. నీకు మార్గాలు సుగమం చేస్తాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. భక్తిగా ఉండు, జీవితాన్ని వాడుకో, చేతుల్లోకి తీసుకో, జీవితాన్ని చేతుల్లోకి తీసుకో. కష్టపడు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, ఎవరు తృణీకరించినా, ఎవరు నిందించినా తగ్గకో. నీ గోల్ రీచ్ అయ్యేంత వరకు అస్సలు తగ్గకో. ముందుకే వెళ్ళు, ముందుకే పో. ఆయన నీకు తోడుగా ఉంటాడు. చిన్న మంట మండితే గాలి తోడైందంటే మహా జ్వాలనం అయిపోద్ది, ప్రజ్వలనం అయిపోద్ది. అలాగే నువ్వు ఒక్క అడుగే ఆయన తోడుగా ఉండి నడిపిస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు, నిన్ను ఎవడ ఆపలేడు. బానిసను తీసుకెళ్ళి ప్రధానమంత్రిని చేశాడు, గొర్రెల కాపరిని తీసుకెళ్ళి రాజుని చేశాడు. ఆ స్థితిలో కూడా వాళ్ళు దేవుణ్ణి విడువలేదు, ఎడబాయలేదు. నువ్వు బ్రతుకు, దేవుని కొరకు గొప్పగా బ్రతుకు, నిన్ను ఉన్నత శిఖరాల మీద నిలబెడతాడు. ఇది మతం కాదు, జ్ఞానం. ఇది మతం కాదు, సన్మార్గం. ఇది మతం కాదు, మూర్ఖత్వం నుండి విడిపించే దేవుని ఔషధం. మన పిల్లల్ని రగిలింపజేసే జ్వాల వంటి మాట దేవుని ఖడ్గం, దేవుని వాక్యం. వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. ఇంకెలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరొక ఆయన సూరజ్, ఆ స్క్రీన్ మీద చూపిస్తారు మీకు, చూడండి. సూరజ్ తివారీ ఆ స్క్రీన్ మీద చూపించండి. అదిగో పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు ఆయన్ని. సూరజ్ తివారీ ట్రైన్ యాక్సిడెంట్లో ఆయనకి 2 కాళ్ళు పోయాయి, ఆ చెయ్యి కూడా పోయింది, రైట్ ఆర్మ్. ఆ పైన చేయదు అది. కానీ ఇప్పుడు ఆయన ఐఏఎస్ ఆఫీసరు. అర్థమైందా? వేళ్ళు పోయినా, చేతులు పోయినా, కష్టపడి చదివి 27 ఏళ్ళకి ఐఏఎస్ అయి కూర్చున్నాడట. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు, దేవుని కృప తోడుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. అందుకే కళ్ళు లేవు ప్రభువా, నోరు పని చేయట్లేదు ప్రభువా, మగోడిని ప్రభువా, చెవిటోడిని ప్రభువా, గుడ్డోడిని ప్రభువా, సొట్టుంది ప్రభువా, పొట్టుంది ప్రభు అనుకో. కారణాలు చెప్పుకో, వంకలు పెట్టుకోకు, ఎదుగు. దేవుని తోడుగా ఉంటాడు, ఎదిగి చూపించు. యోసేపుకు తోడున్నావు ప్రభువా, దావీదుకు తోడున్నావు ప్రభువా, దానియేలుకు తోడుగా ఉన్నావు ప్రభువా, నాకు తోడుగా ఉన్నావు, మోషేకు తోడుగా ఉన్నావు. వాళ్ళు ఎదిగారు, గొప్పవాళ్ళు అయ్యారు. నీ భక్తులందరికీ తోడుగా ఉండి కాపాడి ఉన్నత స్థితిలో నిలబెట్టావు. లోకంలో చాలా మంది ఏ అవయవాలు లేకుండానే గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్నప్పుడు అన్ని బాగున్నోళ్ళు లేచి నిలబడండి. సరే, అన్ని బాగున్నోళ్ళు లేచి నిలబడినా నన్ను. అన్ని బాగున్నోళ్ళు, ఏమి బాగలేని వాళ్ళు కూర్చోండి కింద. ఏమి బాగలేని వాళ్ళు కిందనే కూర్చోండి. సిద్ధపడండి ధైర్యంగా. ఏమైపోవాలా వయసు? బతికున్నావంటే నీకు ఇంకా ఏదో ఉంది, పని ఉంది. బతికున్నావంటే నువ్వు ఏదో పని ఉంది, నీకు ఏదో అవకాశం ఉంది, నువ్వు ఎదగాలి, గొప్పోడు అవ్వాలి. ఏం చేయగలవా చేయాలి, నువ్వేం సాధించగలవా సాధించి చూపించాలి. నువ్వు చేయలేని ఇతరులతో చేయించగలగాలి, నువ్వు చెప్పలేని ఇతరులతో చెప్పించగలగాలి. నువ్వు గొప్పవాడివి, గొప్పదానివి. భయపడొద్దు, దేనికి భయపడొద్దు, ఎవరికి భయపడొద్దు. గొప్ప స్థాయిలో, ఉన్నత స్థాయిలో, ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నువ్వు సంకల్పించుకుంటే
ప్రభువా, ఇదిగో ప్రభువా, నేనున్నాను ప్రభువా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో ఒక సాధనంగా నేనున్నాను తండ్రి అని ఆయన ముందు నిలబడు. మాటి, ప్రభువా నీ కోసం బ్రతుకుతాను, నీ చిత్తాన్ని నెరవేరుస్తాను, నీ వాక్యంతో నా హృదయాన్ని నింపుకుంటాను, ప్రభువా నీ కొరకు జీవించే ఒక అర్హమైన పాత్రగా నేను వాడబడతాను తండ్రి, నేను నీ వాడను, నేను నీ దానను అని చెప్పు. వీడు గుడివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వాళ్ళ అమ్మ పాపం వచ్చిందా, వాళ్ళ నాన్న పాపం వచ్చిందా, ఆదాం పాపం వచ్చిందా, వాళ్ళ అమ్మమ్మ పాపం వచ్చిందా? కాదు, దేవుని మహిమ కోసం ఇతడు గుడ్డివాడుగా పుట్టాడు. అది ఎందుకు పుట్టాడు? దేవుని మహిమ కొరకు ఇతడు గుడ్డివాడుగా పుట్టాడు. అయినా కూడా ఏం పర్లేదు, ఏమన్నా ఏం పర్లేదు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఏం పర్లేదు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఏం పర్లేదు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. సత్యంలో ఎదుగు, సత్యంతో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. ఎన్ని ఆటుపోట్లైనా రాని, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని కన్నీళ్లు రాని, ఎన్ని శోధనలు రాని, ఎన్ని ఇరుకులు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, మునుముందుకు పో, మునుముందుకు పో. నీవు వెళ్ళుము అన్నాడా, ఆగుము అన్నాడా? ఏమన్నాడు? నీవు వెళ్ళుము, నేను నీకు నోటికి నోరుగా ఉంటాను, నీకు తోడుగా ఉంటాను. మోగోండని బాధపడకు, గుడ్డిదాన్నని బాధపడకు, గుడ్డోడని బాధపడకు. నిన్ను అలా నేనే చేశాను, బాధపడకు. నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించబోతున్నాను. ఎంత మంచి మాట ఉంటే తెలుసా యోహాను సువార్తలో? ఈ గుడ్డోని స్వస్థపరిచేసిన తర్వాత ఏమంటాడు తెలుసా? 9వ అధ్యాయం 39వ వచనం. 9వ అధ్యాయం 39వ వచనం. అప్పుడు యేసు, చూడని వారు చూడాలి, చూచువారు గుడ్డివారు కావాలి. చూడని వారు చూడాలి, చూచువారు గుడ్డివారు కావాలను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తిన్నని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేము గుడ్డోళమా, మమ్మల్ని ఎంత మాట అంటావా అని ఊగిపోతున్నారట. అప్పుడు ఆయన అన్నాడట, అరే నాయన అంతలా ఊగిపోకండి, మీరు గుడ్డోళ్ళైతే బాగుండిపోనరా నాయన, మీరు గుడ్డోళ్ళైనా బాగుండిపోనరా నాయన, కళ్ళుండి దరిద్రంగా తయారయ్యారు అన్నాడు ఆయన. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపం ఇంకా అలాగే నిలబడుందిరా బిడ్డ అని చెప్పాడంట. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దయచేసి ఎప్పుడు నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు, నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. యు ఆర్ యూనిక్, చాలా గొప్పదానివి, నువ్వు చాలా గొప్పవాడివి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను పుట్టించుకున్నాడు. నువ్వు ఈ భూమి మీద పుట్టావంటే దేవుని ప్రణాళికతో పుట్టావు, దేవుని ప్రణాళికలో పుట్టావు, దేవుని సంకల్పం కొద్దీ పుట్టావు. నీకే స్థితిలో ఉన్నా, నీకు ఎలాంటి అవయవాలున్నా, నీకు ఏ అవయవాలు లేకపోయినా దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను వాడుకుంటాడు, ఆయన నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించుకుంటాడు.